కారు కొనడం ఒక ఎత్తైతే, కారు కొన్నాక దాన్ని మెయింటైన్ చేయడం ఇంకో ఎత్తనమాట. అరే! మెయింటైన్ ఏముంటదంటే, ఫ్యూయల్ ఖర్చు గాని, సర్వీసింగ్ కాస్ట్‌లు గాని, టోల్ గేట్ బిల్ గాని, ఇలా చాలా ఖర్చులైతే ఉంటాయి. సరే మరి కారు కొన్నామంటే ఇవన్నీ మామూలేనే అనుకోవచ్చు. మరి ఇంకో పెద్ద సమస్య ఏందంటే రాట్స్ అనమాట. రాట్స్ నుంచి వచ్చే సమస్య మామూలైతే గాదు. నువ్వు 10,00,000 కారు కొన్నా, 20,00,000 కారు కొన్నా, పోనీ 50,00,000 కారు కొన్నా గూడా ఒక్కసారి ఎలుకలనేది నీ కార్‌లోకి ఎంటర్ అయినాయంటే, కార్‌లోనైతే ఎక్కలేని పార్ట్స్ అన్నీ కొరికేస్తుంటాయి. అవి సీట్స్ గావచ్చు, వైర్లు గావచ్చు, ప్లాస్టిక్ గావచ్చు. సో, మరి దీనికి సొల్యూషన్స్ లేవా అంటే, చాలా సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. అవేంటివంటే కార్ ర్యాట్ స్ప్రే గాని, లేకపోతే ర్యాట్ ప్యాడ్స్ గాని, లేకపోతే టొబాకో పౌడర్ గాని, నాప్థలిన్ బాల్స్ గాని, ఇలా చాలా సొల్యూషన్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ ఇవన్నీ కొన్ని సందర్భంలో పనిజేయొచ్చు, కొన్ని సందర్భంలో పని జేయకపోవచ్చనమాట. అండ్ ఇంకో మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే, ఇవన్నీ గూడా పర్మనెంట్ సొల్యూషన్స్ అయితే గాదు. ఇవన్నీ ఏవి జూసుకున్నా గూడా మనకు టెంపరరీ సొల్యూషన్స్ మాత్రమే. మరి పర్మనెంట్‌గా ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే, ఎలుకలకు చిన్న హోల్ దొరికినా గూడా దాని నుంచి లోపలికైతే వస్తుంటాయన్నమాట. సో, మరి మనం ఏం జేయాలంటే, కార్‌కి ఫ్రంట్ సైడ్‌లో మరియు బ్యాక్ సైడ్‌లో కార్ లోపటికి హోల్స్ అయితే ఉంటాయన్నమాట. మరి ఆ హోల్స్ అన్నిటిని మనం బ్లాక్ జేయాలి. బ్లాక్ అంటే మనం మెష్‌తోనైతే బ్లాక్ జేయాలన్నమాట. అండ్ అలానే అండర్ బాడీ గూడా ఎక్కడైతే ఎలుకలు వచ్చే ఛాన్స్ ఉందో అక్కడ మనం మెష్‌తోనైతే కవర్ జేయాలి. సో, ఇలా మెష్‌తోని కవర్ జేయడం వల్ల ఎలుకలొచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువైతే ఉన్నాయి. మీరు కార్‌నైతే చెత్తున్న దగ్గర అస్సలు పార్క్ జేయకండి. ఒకవేళ పార్క్ జేసినా గూడా ఎక్కువ రోజులు మాత్రం అస్సలు పార్క్ జేయకండి. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏందంటే, ర్యాట్ బైట్‌కి మన కార్ వాళ్ళు ఇన్స్యూరెన్స్ అయితే ఇవ్వరనమాట. సో, ఇది గూడా మీరు మైండ్‌లో బెట్టుకోండి.